జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను ఆలస్యం చేసేలాగా ఎప్పటికప్పుడు నిందితులు ఒకరి తర్వాత ఒకరు దాఖలు చేసుకున్న క్వాట్ పిటిషన్లపై తీర్పులు వస్తున్నాయి. తాజాగా తెలంగాణ హైకోర్టు వాన్ పిక్ దాఖలు చేసిన క్వాట్ పిటిషన్ను కొట్టివేసింది. తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని విచారణను తేల్చుకోవాలని స్పష్టం చేసింది. వాడరేవు అండ్ నిజాంపట్నం పోర్ట్, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో అత్యంత కీలకం. ఈ కేసులో నమోదైన ఆరోపణలను కొట్టివేయాలని కోరుతూ వాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు తెలంగాణ హైకోర్టులో క్వాట్ పిటిషన్లు దాఖలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వాన్ పిక్ ప్రాజెక్టు కోసం 12,973 ఎకరాల భూమిని కేటాయించారు. ఫలితంగా నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థలోకి పెద్ద ఎత్తున పెట్టుబడుల రూపంలో లంచాలు ప్రవేశింపజేశారు. నిమ్మగడ్డ 854 కోట్ల రూపాయలను జగన్ కంపెనీలో లంచం రూపంలో పెట్టుబడిగా మళ్లించి రాయితీలు, భూములను పొందారని సిబిఐ ఛార్జ్షీట్లు వివరించారు. నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ కుట్రలో కీలక పాత్ర పోషించారని 280 మంది సాక్షుల వాంగ్మూలాలు, 1000కు పైగా డాక్యుమెంట్ల ఆధారంగా ఆరోపణలు నమోదు చేసినట్లు సిబిఐ తెలిపింది. 900 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఇతరులకు అమ్మారని ఆరోపించింది. అయితే నిమ్మగడ్డ 13,000 ఎకరాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ చెల్లించి కొనుగోలు చేశానని, జగన్ కంపెనీలో పెట్టుబడులకు వాన్ పిక్ ప్రాజెక్టుతో సంబంధం లేదని వాదించారు. కానీ కోర్టు సిబిఐ వాదనతో ఏకీభవించింది.